హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సంద్రాలుచులు అండ్ బ్లాగ్స్. టుడే ఈ వీడియోలో స్కిన్ కేర్ టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. మన స్కిన్ ఎలాంటి టైప్ స్కిన్ వారైనా కూడా మీరు ఈ టిప్స్ యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఎనీ టైప్ స్కిన్ వారైనా సరే మీరు ఈ టిప్స్ యూజ్ చేయొచ్చు. అలాగే ఓన్లీ గర్ల్స్కే కదండి, బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ రెగ్యులర్గా యూజ్ చేయాలి. మినిమం 7 days యూజ్ చేయండి. 7 days తర్వాత మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అలాగే మీకు డిఫరెన్స్ తెలియాలంటే మీరు ఈ టిప్స్ స్టార్ట్ చేసే ముందు ఫోటో తీసుకోండి. తర్వాత నెక్స్ట్ కంప్లీట్ 7 days కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు ఒక పిక్ తీసుకోండి. మీకు అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ పై ఉన్న పింపుల్స్, ర్యాషెస్, అలాగే డస్ట్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ టిప్స్ ద్వారా మనకి స్కిన్ పై ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టిప్స్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది వీడియోలో చూద్దాం. ముందుగా ముల్తానీ మిట్టి తీసుకోవాలి. నేను ఈ పౌడర్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తీసుకోండి. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు, అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు. ఈ మూడు కూడా నేను సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక బాక్స్లో వేసుకొని చక్కగా వాష్రూమ్లో పెట్టేసుకుంటే మీరు డైలీ ఇది యూస్ చేసుకోవచ్చు. డైలీ మనం కొంచెం తీసుకొని చక్కగా ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది డైలీ అప్లై చేసుకోవడానికి. దీంట్లోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ తీసుకొని రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ యాడ్ చేసుకొని ఇలా ఫేస్కి అప్లై చేసుకొని ఒక 5 minutes అలాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకొని ఫేస్ వాష్ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. చూడండి, మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 వచ్చేసి మన స్క్రబ్బింగ్ అనమాట. మనకి ఇంటి దగ్గర ఎలోవేరా జెల్ దొరుకుతుంది కదా, ఫ్రెష్ ఎలోవేరా జెల్ తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ ఎలోవేరా జెల్ తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి బియ్యం పిండి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే తులసి ఆకులు వచ్చేసి ఒక 4-5 ఇలాగ మెత్తటి పేస్ట్లా చేసుకొని ఈ 3 కూడా బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి పింపుల్స్ ఇవన్నీ కూడా తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వీక్లీ 2 times మాత్రమే చేయాలి, డైలీ చేయనవసరం లేదు. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి. ఇలా 2 minutes అయితే మసాజ్ చేసుకుని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 వచ్చేసి శాండిల్వుడ్ పౌడర్ ఉంటుంది కదా, ఇది కూడా నేను ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. చక్కగా ఈ 3 కూడా బాగా మిక్స్ చేసేసుకొని మన ఫేస్కి అప్లై చేసేసుకొని, ఇది డైలీ చేయాలి. అప్లై చేసేసుకుని ఒక 10 minutes అలా ఉంచేసి తర్వాత చక్కగా వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్తో. మీ స్కిన్ ఈ తేనె చక్కగా మన స్కిన్ స్మూత్గా మృదువుగా కనిపిస్తుంది. అలాగే స్కిన్ పైన ఎలాంటి పింపుల్స్, మచ్చలున్నా, మార్క్స్ ఉన్నా చక్కగా పోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినాయో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ టిప్స్ మీకు బాగా నచ్చినాయా? నచ్చితే కనుక మీ ఫీడ్బ్యాక్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసి చెక్ చేసుకుని అప్పుడు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసుకుని ఆల్ బటన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.